హాయ్ అండి. నమస్తే. బాగున్నారా? అందరూ బాగున్నారండి? నేను కూడా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకేనా? ఈరోజైతే నేను మీకు నిన్న ఒక 2 బ్లౌజులైతే ఇచ్చానండి. బంతి ఫంక్షన్‌కి అయితే రెడీ చేశాను. సౌత్ బంతి ఫంక్షన్‌కి రెడీ చేశాను. ఇంకా బట్టలైతే ఇచ్చానండి. అవైతే నాకు వీడియో తీసుకోవడానికి కూడా టైం లేదనమాట. హడావిడిగా వీడియో తీసుకున్నాను. ఈరోజైతే నేను మీకు కూడా చూపిస్తాను. అవి ఎలా రెడీ చేశానో ఏంటో ఈరోజు మీకు కూడా చూపిస్తాను. ఓకేనా? ఈరోజైతే మాది ఇంకా నేను యథావిధిగా వంట అయితే చేసేసానండి. చేసేసిన తర్వాత ఇంకా చేపలైతే తీసుకున్నాను. లేట్‌గా వచ్చారనమాట చేపలోళ్ళు. తీసుకున్నాను. ఇంకా పొద్దున్నే వంట అయిపోయింది. మళ్ళీ ఎగస్ట్రా పని అనమాట నాకు ఈరోజు అయిపోయింది. ఎలాగోలా గబగబా ఈ కూర కూడా చేసేసాను. చేసేసిన తర్వాత నేను కూడా కాస్త అన్నం పెట్టుకుని అయితే తిన్నానండి. ఇంకా నాకు టిఫిన్ జోలికి కూడా వెళ్ళబుద్ధి అవ్వదు. ఇంకా ఈ పనంతా స్నానం వచ్చేసేసరికి వేడివేడిగా కూర అయితే అయిపోయింది. ఇంకా నేను కూడా కాస్త అన్నం పెట్టుకుని అయితే తినేసాను. తిన్న తర్వాత ఇంకా ఇప్పుడైతే మిషన్ కాడికి వెళ్ళిపోవాలి. చాలా లేట్ అయిపోయింది. కరెంట్ పోయి కూడా చాలా ఆలస్యం అయిందండి. ఈరోజు కాస్త లేటుగానే వెళ్ళాలి మిషన్ కాడికి. ఇంకా పని అవ్వలేదు నాకు. పొద్దున ఒక కూర, మళ్ళీ తర్వాత ఇంకొక కూర వండటం అయితే నాకైతే పని అవ్వలేదు. ఈ కుక్క అయితే మాది కాదండి. అయితే దీనికైతే స్మెల్ తెలిసిపోద్ది అనమాట. మేము నాన్ వెజ్ ఎప్పుడు వండుకుంటే అప్పుడు దీనికి స్మెల్ తెలిసిపోద్ది. వచ్చి ఇలాగే కూర్చుంటూ ఉంటుంది. నోరులేని కదండి. అది కాక ఇది పిల్లల్ని కానీ ఉంది, ఆకలేస్తుందో ఏమో పాపం. ఇంకా దీనికైతే ఒక ముద్ద అన్నం పెట్టేద్దామని చెప్పి తీసుకెళ్తున్నాను. ఇంకా మా కుక్క అయితే ఒక గిన్నె పెట్టుకునేదాన్ని. ఇంకా గిన్నె కూడా పెట్టుకోలేదు. ఇది అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది. కాస్త తినడానికి బాగున్న చోట అయితే పెట్టేస్తే ఇంకా ఈ పని అయితే అయిపోద్ది. ఓకే, ఇప్పుడైతే మనం మిషన్ కాడికి వెళ్ళిపోదాం. ఇదిగో ఇవి అండి, నిన్న బంతి ఫంక్షన్కి చెప్పాను అన్నాను కదా, ఇది లంగా ఓణి మీద బ్లౌజ్ అండి. సైడ్కి నేను ఓణి అలాగే లంగా యాడ్ చేశాను చూడండి. ఓణికి కూడా టాజిల్స్ వేసాను, చాలా బాగున్నాయి. అయితే లంగా అయితే అదనమాట, ఫిల్ట్ కనిపించుకోకుండా ఒక 2 ఫిల్ట్లు అయితే లోపలికి వేసాను. బాగుంది లంగా. కానీ నాకు వీడియో తీసుకోవడానికైతే అస్సలు టైం దొరకలేదండి. వాళ్ళని నేను ఫోన్ చేసి రమ్మన్నాను. ఫోన్ చేయకోకుండా ఫస్టే వచ్చేసారు. ఇంకా వాళ్ళని నిలబెట్టి నాకు వీడియోస్ తీసుకోవడం అయితే కొంచెం కష్టమైపోయింది. నేను మీకు ఇంకా చూపించాలి కదా అన్నట్టు సింపుల్గా అయితే వీడియో తీసుకున్నాను. దీనికి బాహుబలి బుట్ట హ్యాండ్ పెట్టాను. వీళ్ళే సెలెక్షన్ చేసుకున్నారు డిజైను. అలాగే బాహుబలి బుట్ట పెట్టమన్నారు. ఇంకా అలాగే నేను కుట్టేశానండి బాహుబలి హ్యాండ్ పెట్టి. ఇదిగో ఈ నెక్, పాట్ నెక్ పెట్టి పీకాక్ డిజైన్. ఇది లంగా ఓణి మీద బ్లౌజ్ అనమాట. పాపకి మెజర్మెంట్ తీసుకుని కరెక్ట్గా అయితే ఇది కుట్టాను. ఇది అయిపోయిన తర్వాత, ఈ బ్లౌజ్ అయిపోయిన తర్వాత ఇదిగో ఈ బ్లౌజ్ అయితే శారీలో బ్లౌజ్ అండి. నాకు వీడియో తీసుకోవడానికి కూడా కరెక్ట్గా లేదనమాట. హడావిడిగా తీసుకున్నాను. బయట అయితే నుంచుని ఉన్నారు మగ మనుషులు. ఇంకా వాళ్ళని నుంచోబెట్టి నేనేం లేట్ చేయనులే అని చెప్పి ఇంకా సింపుల్గా తీసుకున్నాను. ఇదైతే శారీలోకి వాళ్ళ అమ్మగారి, అంటే పాపకి వాళ్ళ అమ్మగారి మెజర్మెంట్ పెట్టి కుట్టాను. అలా కుట్టిన తర్వాత ఇంకా సైడ్లు అయితే కుట్లేసాను. ఇంకా ఇది వేస్ట్ అయిపోకుండా బ్లౌజు చిన్న పాప వేసుకోదు కదా, ఇంకా ఫంక్షన్ అయిన తర్వాత ఇంకా పక్కన పెట్టి ఉంచడమే కదా, మనకు తెలియదే ఉంది. అందుకే నేను వాళ్ళ అమ్మగారి మెజర్మెంట్ పెట్టి కుట్టించుకోండి. ఆ తర్వాత సైడ్లంట హ్యాండ్కి, చంక దగ్గర, నడుం దగ్గర కుట్లు వేసుకుంటే సరిపోద్ది అని చెప్పాను నేను. ఓకే అండి, అలాగే కుట్టమన్నారు. ఇంకా ఇదైతే శారీలోదండి, పీకాక్ డిజైన్. ఇది కూడా ఇంకా వాళ్ళు అయితే సెలెక్షన్ చేసుకున్నారు. ఇది బాగా నచ్చిందంట. ఇంకా శారీ అయితే మాత్రం నేను మీకు చూపించలేకపోతున్నాను. శారీ వైలెట్ కలర్ అండి. బ్లౌజెస్ అయితే ఇవన్నమాట. ఓకేనా? అలాగే మీకు ఏ బ్లౌజ్ నచ్చిందో నాకు ఒక కామెంట్ చేయండి. ఓకేనా? వీటి కాస్ట్ అయితే అడుగుతారు కదా, వీటి కాస్ట్ అయితే ఖచ్చితంగా అడుగుతారు చూసిన తర్వాత. అయితే దీనికి స్టిచ్చింగ్ కాస్ట్ కూడా కలిపేసేసి దీనికి 2000 తీసుకున్నానండి.
హ్యాండ్ అయితే ఇలా వచ్చింది, నెక్ ఇలా వచ్చింది. స్టిచ్చింగ్ కాస్ట్ కూడా కలిపేసి తీసుకున్నాను 2000. అలాగే ఇంతకుముందు చూపించిన బ్లౌజ్ అయితే 1300 తీసుకున్నానండి, స్టిచ్చింగ్ కాస్ట్ కూడా కలిపేసి. ఓకేనా? ఖచ్చితంగా రేట్లు అయితే అడుగుతారో దీనికి ఎంత కాస్ట్ అయితే కామెంట్ అయితే పెడతారు నాకు. ఇలాగైతే మీకు అందరికీ తెలుసుద్ది కదా. ఓకే అండి, వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.